దేవుడికి ద్రోహం, హిందుత్వ ద్రోహం, అర్చకత్వానికి ద్రోహం, బ్రాహ్మణత్వానికి ద్రోహం. అలాంటి పరిస్థితుల్లో మనం ఆయన ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడేమో, నీకేం తెలుసు? ముఖ్యమంత్రిగా ఎందుకు ఆపేస్తావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకు ఆపేస్తావు? ఇది బాగుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకు ఆపుతావు? అందుకని ఆయన మనోభిష్ట సిద్ధిరస్తు అని చెప్పాలి, నువ్వు సిద్ధ్యర్థం అని చెప్తారు. అవన్నీ వదిలేసి ఇట్లా వచ్చి అంటే పదవి ప్రాప్తిరస్తు లేకపోతే ఇంకా 4-5 అన్నాడు ఇట్లాంటివే. ఇప్పుడు ఈ ఎగ్జిబిషనిజం అంటారు. అసలు ఆ తీర్థం మీరు చెప్పారే, తీర్థం తీసుకోలేదు అన్నప్పుడే నికార్సైన పంతులు లేచి వెళ్ళిపోవాలి. నేను చెప్పినట్టు నువ్వు చేయట్లేదు. అసలు ఇంకోటి వెంకటేశ్వర గారు ఏంటి అంటే, మామూలుగా చాలా మందికి అర్థం కాకపోతే ఏం చేయాలి అనేది కూడా ఉన్నది. ఆ బ్రాహ్మడే చేసి సంకల్పం అతని పేరు మీద చెప్పి వెళ్ళిపోతాడు. అదన్నా చేయాలి. నీకు చేయటం నీకు తెలుసు కదా, ఆయన మన మతస్థుడు కాదు అని అక్కడ ఉన్న పంతులకు కూడా తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. మరి ఆయన చెయ్యడు, ఓకే, ఆయన పక్కన కూర్చోబెట్టి నువ్వు చేయాలి. అంతేకాని ఈ విధంగా ఒక భ్రమ కల్పించటం, ఇది చేయటం. అంతకు ముందర ఎలక్షన్ల ముందర కూడా ఆయన మతం మారినట్టు, సముద్రంలో నదిలో స్వరూపానందేంద్ర సరస్వతి చేసి ఆయన ఇట్లా అంటే మేము ప్రవర చెప్పుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. అటువంటి పద్ధతులన్నీ అతనితోటి చేయించి ఎంత మోసం చేశారు అంటే, ఆ తరహాలో ఇప్పుడు ఈ రోజున నిన్న జరిగిన నందీశ్వర ఆలయానికి సంబంధించి మాత్రం చాలా ఇట్ ఈస్ హర్టింగ్ వెంకటకృష్ణ గారు. ఎందుకు అంటే అతనికి నమ్మకం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి హిందువులకు ద్రోహం చేస్తున్నాడు అని ఎంతగా అంటున్నారో, అక్కడ అర్చకత్వం చేస్తున్న ఆ పంతులు గారు ఆయన ద్రోహం చేస్తున్నాడు. గతంలో స్వామీజీ అయి ఉన్న స్వరూపానంద ద్రోహం చేశాడు. ఎందుకండి వీళ్ళందరూ ఈ రకమైన? ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు గుళ్ళోకి వెళ్ళాలంటే అన్యమతస్థుడు డిక్లరేషన్ ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేదనే కదా గొడవలు. మరి అన్యమతస్థుడు అని తెలిసి ఆయనతో హోమం ఎలా చేయించారు? పాయింటే కదా, వ్యాలిడ్ పాయింట్స్ కదా. ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్లు అండి. ఇవి ఎందుకు అంటే, వాళ్ళు రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి ఏదన్నా కార్యక్రమం తలపెడితే, ఇంకొకటి ఏంటి అంటే టీటీడీ ఫండ్స్ ఉన్నాయండి ఆ టెంపుల్లో. టీటీడీ ఫండ్స్ ఇచ్చింది, కామన్ గుడ్ ఫండ్ కింద నిధులు వచ్చినాయి. అంటే మీకు తెలిసి కూడా లోకల్ ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయనకి అంత తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, నువ్వు ఆయన మతం కాదు అని తెలిసి కూడా ఇటువంటి పనులు చేయించటం అనేది చాలా అభ్యంతరకరం అండి. నేనైతే అది చూసిన తర్వాత నాకైతే చాలా బాధేసింది. ఆ పంతులు గారు మాత్రం దీని మీద మరి దాన్ని ఏమంటారు, ప్రాయశ్చిత్తమా లేకపోతే చేయాల్సిన అవసరం వదిలేదు లేదు, దాని మీద వేరే ఉంటుంది. ఏమండి శ్రీరామ్ గారు, మీకు దీని మీద కొంత అవగాహన ఉంది కదా, ఇది సరైన పద్ధతేనా శ్రీరామ్ గారు? ఇలా చేయొచ్చునా? హిందూని అని చెప్పుకోవడం కోసం, హిందూని అని ఇప్పుడంతా నడుస్తుంది కదా ఆయన మీద, కాబట్టి వాళ్ళని ఏదో మచ్చిక చేసుకోవాలనే ఒక దీంట్లో భాగంగా చేసిన ఈ పనిని మనం ఎలా విశ్లేషించవచ్చు మీ సైడ్లో? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఆ రాజకీయాల్లో అర్చకుడు ఎలా పడ్డాడండి? అప్పుడేమో మీ